నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. హైదరాబాద్ ఉప్పల్లో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. జీహెచ్ఎంసీ ముందు కాలనీ వాసులు ధర్నా, కోర్టు కేసులో ఉన్న చర్చి స్థలంలో నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ. ఉప్పల్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాలనీ వాసులు హెచ్చరిక. అక్రమ కట్టడాలకు అడ్డంగా మారిన రియల్ ఎస్టేట్ చేస్తున్న జీహెచ్ఎంసీ వెంబడే కమిషనర్ గారు వెంబడే, కమిషనర్ గారు వెంబడే అక్రమ అడ్డడాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న జీహెచ్ఎంసీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న జీహెచ్ఎంసీ అక్రమ కట్టడాలకు అడ్డాగా అక్రమ కట్టడాలకు అడ్డగా మారిన అక్రమ కట్టడాలకు అడ్డాగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న జీహెచ్ఎంసీ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మన గణేష్ నగర్ రోడ్ నెంబర్ 4 దగ్గర గణేష్ నగర్ కాలనీలో ఒక చర్చి నిర్మాణానికి వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు. అది యాక్చువల్గా పర్మిషన్ 4 ఏళ్ళ కిందనే వచ్చింది. అది పర్మిషన్ ఏంటంటే హౌస్ పర్మిషన్ కోసం ఇచ్చారు. ఒక చర్చి కట్టాలంటే ఏంటంటే ఒక కమ్యూనిటీ ఉండాలి, 200 ఇండ్లు ఉండాలి. ఆ సమస్యగా మేము ఇది చర్చి కట్టొద్దని చెప్పి 4 ఇయర్స్ బ్యాక్ మేము కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. కోర్టు నుంచి డీసీ గారికి లెటర్ కూడా పంపడం జరిగింది. మేము కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కోర్టు నుంచి వినపత్రం ఏంటంటే డీసీ మీరు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో దానికి మాకు ఒక నివేదిక ఇవ్వాలని పంపించడం జరిగింది. అంతకుముందు పాత డీసీ గారు ఉండే ఆయన ఎంతవరకు కోర్టుకు రెస్పాన్స్ రిప్లై నోటీస్ ఏం పంపలేదు. పంపకుండా అప్పట్లో ఆపారు. మళ్ళీ రీసెంట్గా కట్టడాలకు పునరావృతం చేశారు. దానికై మేము 2 రోజుల నుంచి ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్కు మేము తిరగడం జరుగుతున్నది. కానీ డీసీ గారు మాకు స్పందించకుండా ఏదో మేము వచ్చినప్పుడు ఒక ఎంప్లాయీని పంపడము, పని ఆపడము, మేము ఇట్లా అక్కడికి వెళ్ళి కలిగిందాడే మళ్ళీ వర్క్ చేయడము. నిన్న సాయంత్రం 8 గంటల టైంలో కూడా చర్చి వర్క్ నడుస్తుంది. ఇదేంటంటే అడగగా నిమ్మకు నీరెత్తినతో ఉండి మాకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మాకు ఈ సమస్యపై మేము మీడియా ద్వారా తెలుపుకుంటున్నాము. ఇది మాకు కంపల్సరీ తప్పకుండా డీసీ గారు మాకు రెస్పాన్స్ ఇవ్వాలని కోరుతున్నాము.